నమస్తే అని బోసుకుమరి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాల పాటు కూటమి కలిసే ఉంటుంది అని చెప్పాడు, బల్లగుద్ది చెప్పాడు, యాగదీసి చెప్పాడు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి నాకేమైతే అర్థమైంది ఏంటంటే ఆయన ఎక్కువగా ఇంకా మీకు సింపుల్ గా చెప్పాలంటే 2 పదాలు చెప్తా. ఒకటి, మీకు బాగా తెలిసిన మా ఓడే, ఆయన ఎప్పుడు వాడే ఓడే. తగ్గించబడిన వాడు హెచ్చించబడతాడు, తగ్గించబడినటువంటి వాడు హెచ్చించబడతాడు. ఏ 10 మందిలో అయితే ఒకడు తగ్గించబడతాడు, లీస్ట్ అవుతాడు, వాడు వీళ్ళందరికంటే ఏదో రోజు స్టాప్ అవుతాడు అని దాని మీనింగ్. అంటే ఆ తగ్గించబడుతున్నప్పుడు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్తే మనం ఏదో రోజు హెచ్చించబడతాం. డెఫినెట్ ఇది రాసి పెట్టుకోవడం. ఇది పవిత్ర గ్రంథాలు కూడా ఇదే చెప్తున్నాయి. కాబట్టి ఆ విషయాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు. ఆయన రాజకీయంలో కూడా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో గట్టిగా తెలుసు. ఆ సూత్రమే మనం పనిచేసింది 2024లో గెలిచారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కొత్త సూత్రం నేను ఏమనుకుంటున్నానంటే, అలివి కాని చోట అధికులు మన రాదు అనేటువంటి సూత్రాన్ని ఫాలో అవుతాడా అనేటువంటి అన్నమాట. బట్ నేను అంత మేధావి అంత సీనియర్ నాకు, బట్ నాకు అనిపిస్తున్నటువంటి విషయం. బట్ తగ్గించబడినటువంటి హెచ్చించబడతాడు అనేటువంటి కోణంలో నేను చాలా వీడియోస్ చేశాను. అంటే ఆయన ఏ మెథడ్ లో వెళ్తాడు అనేటువంటి విషయం చాలా కొన్ని 100,000 వీడియోస్ చేశాను నేను. కేబుల్ క్రియేషన్స్ వాడు ఎవడో దాన్ని హ్యాక్ చేసి వచ్చాడు. అందుకే ఈ ఛానల్ పెట్టుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్, దయచేసి. అదే విధంగా ఇప్పుడు ఏంటంటే లోకేష్ గారిని సీఎం చేసేస్తారు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఒప్పేసుకున్నారు. జనసేన పార్టీ 15 సంవత్సరాల పాటు ఇక టీడీపీ కాడిమ వస్తుంది. అది ఇది ఏదో రకరకాలుగా మాట్లాడేస్తున్న పనులు అవసరం అంటే మాట్లాడుతున్నారు చాలా మంది. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారి విషయం తెలిసి కూడా, పవన్ కళ్యాణ్ గారి రాజకీయం ఎలా ఉంటుందో తెలిసి కూడా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటే నిజంగా చాలా చాలా అమాయకత్వంగా ఉంది నాకైతే నిజంగా. నెంబర్ 1, ఇలాంటి ప్రచారాలు ఇంతకు ముందు చేశారు. మళ్ళీ గుర్తు చేస్తాను, ఇంతకు ముందు చేశారు. జన సైనికులు ఫస్ట్ లో నమ్మారు, ఆయన్ని 2 చోట్ల ఓడించేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి రాజకీయం అర్థమైన తర్వాత ఎవడో కూడా అవి నమ్మలేదు. ఇప్పుడు మీరు ప్రచారం చేసుకున్నా అంతే. పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ప్రచారం చేసుకుంటే ఎవరు నమ్మేటువంటి పరిస్థితిలో కాడి మొయ్యాలి, జెండా మొయ్యాలి, ఇవన్నీ అనవసరమైనటువంటి విషయాలు. నేను నిన్న కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో, వ్యూహం నాకు వదిలేయండి అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, అట్లాగే వదిలేశారు. కానీ వ్యతిరేకించేటువంటి సందర్భం వచ్చినప్పుడు వ్యతిరేకించారు సీట్ల విషయంలో. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఫలించి ఎంత పెద్ద రిజల్ట్స్ వచ్చినాయో మనకు తెలుసు. కాబట్టి ఇక పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎవరు ఎంత సొల్లు వాగినా నమ్మరు, ఎవరు నమ్మరు, జనసేన అయితే అసలు నమ్మరు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో మనకి ఇక్కడ అలింగ్ కావట్లేదు, అధికులు మన రాదు, కాబట్టి మనకి టైం కావాలి ఇంకా అనేటువంటి కోణంలో కొంత సైలెంట్ అవుతున్నారు అనేది మాకు క్లియర్ గా అర్థమవుతుంది. దాని వెనక రాజకీయం ఉందంటున్నాను నేను, కానీ వాళ్ళు దానికి తగ్గట్టుగా వాడుకుంటున్నారు. ఆ విషయాలు ఎప్పుడో మాట్లాడేసిన విషయాలు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే టీడీపీ కాడి మోస్తున్నాడు, టీడీపీకి అమ్ముడు పోయాడు, ఇంకో 15 సంవత్సరాల పాటు జన సైనికులు జెండా మోయడానికి రెడీగా ఉండండి, ఇవన్నీ ఎప్పుడో మాట్లాడేసినటువంటి విషయాలు మళ్ళీ అయ్యే మాట్లాడుతున్నారు. జన సైనికులు ఎందుకు నమ్ముతారు? కానీ నేనేమంటానంటే, పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ వెళ్దామని చూశారు కానీ కుదరలేదు. కాబట్టి ఇప్పుడు అలివి కాని చోట అధికులు మన రాదు, మన పని మనం చేసుకోవాలి. అదేంటి? పార్టీ బలోపేతం ఈ టైంలో చేసుకోకపోతే చేసుకోలేరు. ఈ టైంలో బలోపేతం చేసుకోవాలి, మంచి మంచి నాయకులను ఆకర్షించుకోవాలి, పార్టీలోకి తెచ్చుకోవాలి, ప్రతి నియోజకవర్గంలో బలోపేతం అవ్వాలి, గ్రౌండ్ లెవెల్ వరకు బలోపేతం అవ్వాలి. అదేవిధంగా ఆ అధికారంలో ఉంటాం కాబట్టి ప్రజలకి మంచి చేయాలి. ఆ మంచి చేస్తూ అంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి క్యాండిడేట్ కన్ఫర్మ్ అనేటువంటి విధంగా తాను అనుభవం తెచ్చుకుంటూ పనిచేస్తూ పార్టీని బలోపేతం చేసుకోవడం అనేది మెయిన్ టార్గెట్. ఇది జరగకుండా నేను గెలిచాను, నా వల్లే పార్టీ గెలిచింది, అది గెలిచింది, ఇది గెలిచింది అని చెప్పేసి ఇంకొకరైతే ప్రవర్తించేవాళ్ళు. కానీ అది కాదు, ఫైనల్ గోల్ అది కదా, సీఎం కదా. కాబట్టి దానికోసం తగ్గాలంటే తగ్గుతాడు, ఇక్కడ కాదు కుదరదు అని అనుకుంటే దాన్ని ఆపేసి టైం వచ్చినప్పుడు చూపిస్తాడు. ఇది గుర్తుపెట్టుకుంటే మంచిది, లేకపోతే మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకోండి, ఎవరి ఇష్టం.